మీరేం టీచ్ చేస్తున్నారండి ప్రెజెంట్? ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను. అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ అంటే ప్రిపరేషన్ చేసేవాళ్ళు అన్నీ తెలుస్తాయి. మై అదర్ స్ట్రెంగ్త్స్ ఆర్ జోగ్రఫీ. ఓకే. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా టీచ్ చేస్తాను. బట్ కోర్ ఐఎమ్ యాజ్ ఆఫ్ నౌ టీచింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలాగే నోట్స్ ప్రిపరేషన్‌లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయండి. అంటే హెడ్‌లైన్స్ పెట్టాలా వద్దా? అండర్‌లైన్ చేయాలా వద్దా? లేదంటే డయాగ్రామ్స్ వేయాలా? వేసిన తర్వాత కూడా మళ్ళీ మార్క్ చేయాలా? ఇన్ని రకాలుగా ఉంటుంది. యాక్చువల్లీ తను ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆవిడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కరెక్ట్ చేసి ఉంటారు కదా! ఎలా రాసారు? లేదా ఎలా రాస్తే ఇప్పుడు మనం యూనిక్‌నెస్‌ని మనం చూపించుకోగలుగుతాం అంటే ఏం చెప్తారు? అవును. మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వెషనే చాలా మంది స్టూడెంట్స్ బిగినర్ స్టేజెస్‌లో మమ్మల్ని అడుగుతారు. సార్ నోట్స్ చాలా బల్కీ అయిపోతుంది. చదివింది ఆల్మోస్ట్ మొత్తం రాసేస్తున్నాను. కరెక్టే అంటారా? లేకపోతే ఏదైనా షార్ట్ కట్స్‌లో రాయాలా? ఎలా రాయాలి? ఇలాంటివి చాలా క్వెషన్స్ అడుగుతుంటారు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఏ రైట్ క్వెషన్. అందరికి ఉండే డౌట్. మనం ఏంటంటే ఇనీషియల్లీ షార్ట్ చేయాలి, లాంగ్ చేయాలి అనే ఇది పెట్టుకోకూడదు. ఓకే. వాటెవర్ యూ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ రైట్ అవే జస్ట్ రాస్తూ ఉండాలి. కాకపోతే ఈ నోట్స్ అనేది షీట్స్‌లో రాయాలి. ఓకే. ఎయిదర్ షీట్స్ ఆర్ సమ్ వర్డ్ డాక్యుమెంట్ అదేమైనా మెయింటైన్ చేస్తే. ఎందుకంటే ఒక బుక్‌లో రాసామనుకోండి కొత్తగా యాడ్ చేయలేం. హ్మ్. ఓకే. ఎడిటివ్ నోట్స్ అంటాం మేము. ఎడిటివ్ నోట్స్ అని ఎందుకంటామంటే ఏదైనా అదే కాన్సెప్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ మధ్య గవర్నర్‌కి ఎగనెస్ట్‌గా ఏదో సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ వచ్చిందనుకోండి. మీరు రాసుకున్న గవర్నర్ నోట్స్ వెనకాల కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ రైట్ ఇన్ షీట్స్. ఆ షీట్స్ అన్ని మీరు తర్వాత బైండ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. హ్మ్. సో ఫస్ట్ రైట్ నోట్స్ ఇన్ షీట్స్.